మన శరీరంలో మలినాలు ఎప్పటికప్పుడు మలం ద్వారా, మూత్రం ద్వారా, చెమట ద్వారా, శ్వాస ద్వారా బయటకు పోతూ ఉండాలి. 1 కిలో పిండిలో 1 గ్లాసు నీళ్లు పోసి మనము రొట్టెను తయారు చేయలేం కదా. అలాగే 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగినప్పుడే మన శరీరంలోని మలినాలు బయటికి పోతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. కడుపులో నొప్పి, కిడ్నీలలో రాళ్లు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి బాధపడే కంటే ముందుగానే రోజుకి 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగడం వల్ల మంచిగా జరుగుతుంది కదండి. మూత్రం మంట ఉండదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే బాడీ డ్రై అవ్వదు. ఇలా తీసుకుంటే నీళ్లు తాగడం ద్వారా ఎన్ని మంచి ఉపయోగాలు. మరింకెందుకు, అందరూ రోజు నీళ్లు తాగడం మర్చిపోకుండా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు పంపిద్దాం. 4 టైప్స్ మనం 4 విధాలుగా మన బాడీలో టాక్సిన్స్ బయటకు పంపించవచ్చు. అది ఎలాగంటే 1 మూత్రం ద్వారా, 2 మోషన్ ద్వారా, 3 ఎక్సర్సైజ్ చేసి చెమట ద్వారా బయటకు పంపించాలి, 4 మనం ప్రాణాయామం చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, గాలి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది కదా. సో ఆ విధంగా ప్రాణాయామం ద్వారా మనం టాక్సిన్స్ ని బయటకు పంపించవచ్చు అనమాట.